పవన్ కళ్యాణ్ మాట తప్పకపోతే ఆశ్చర్యపడాలి, కానీ మాట తప్పడం రొటీన్. ఆయన అత్యంతం లేక సినిమాలోకి వచ్చాను, ఇష్టపడి రాలేదు నేను సినిమాలో. సినిమా అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. వీళ్ళంతా లుచ్చా లఫంగాలు ఎవరు లేరు. ఇలా చరిత్ర తవ్వితే ముఖం మీద ఉమ్మేయాలంటే కూడా అసహించుకుంటారు. దానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. సో చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చే వరకు 20 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా రావు. కూటమిలో ఏమన్నా బీట్లు వచ్చినాయి అంటారా? పవన్ కళ్యాణ్ ఆడపిల్ల అడిగినట్టు అడుగుతుంది. డిఎస్సిలో తప్పులు జరుగుతున్నట్టు డైరెక్ట్గా లోకేష్ గారు అంగీకరిస్తున్నారు. సో నారా లోకేష్ కానీ లేకపోతే రాజీనామా అనేది సాధ్యమయ్యే అవకాశం లేదు. సో ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్తున్నారు. ఊహాలోకాలని అమరావతి అంటేనే భ్రమరావతి. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తే అమరావతి ఆగిపోతుంది. అంటే ఎంఐఎం పార్టీ బీజేపీ ఒకటే అంటారు. రాహుల్ గాంధీ గారు ప్రధాని. ప్రపంచంలో ఏ శక్తి ఆపు. మీరు బీజేపీగా తొత్తా ఏంటి? మీరు నేను తొత్తని మరి చెప్పేది చెప్పట్లేదు. కాదురా మీరు. నిన్న ఆమెమో చెప్తుంది భారతదేశ జెండా మార్చి హిందూ కాషాయ జెండా పెట్టాలి. చెప్పులు తీసుకుని కొడతారు. ముఖంలో అద్దం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం ముఖం మీద ఉమ్మేస్తారు. అంత నీచమైన పరిపాలన. వెల్కమ్ టు కేఎన్టీవీ. నేను రాము పొప్పాల. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వాడి వేడిగా జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రకటించినప్పుడు కుటుంబ పాలనకి నేను వ్యతిరేకం, అందుకే నేను కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నాను, కాంగ్రెస్ అనేది వాళ్ళ కుటుంబం పాలన కింద వస్తుంది, కాంగ్రెస్ని నేను వ్యతిరేకిస్తున్నాను, కుటుంబ పాలన నాకు నచ్చదు అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి రీసెంట్గా వాళ్ళ అన్నయ్యకి క్యాబినెట్ హోదా ఇప్పించారు. సో దీనిపైన మీ విశ్లేషణ ఏంటండి? దాంట్లో కొత్త ఉంది. పవన్ కళ్యాణ్ మాట తప్పకపోతే ఆశ్చర్యపడాలి, కానీ మాట తప్పటం రొటీన్. ఆయన అదేంటారా? పవన్ కళ్యాణ్ నరనరాన మాట తప్పటం, అబద్ధాలు, అసత్య ప్రచారాలు ఉన్నాయి. ఆయన జీవితంలో ఒక్క మాట మీద కట్టుబడి ఉన్న ఒక్క సందర్భం చూపించండి నాకు. ఒక్కటి. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, దాని మీద నిలబడ్డాడు అని ఒక్కటి చూపించండి. పవన్ కళ్యాణ్ పర్లేదు అను. మాట తప్పటం నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, మెగా కుటుంబం నైజం. చిరంజీవి రాజకీయాల్లో పెట్టినప్పుడు మీరు మళ్ళీ రాజకీయాలకు వస్తారంటే మళ్ళీ రాజకీయాల్లోకి ఉంటారా, లేకపోతే మళ్ళీ సినిమాల్లోకి ఏమైనా వస్తారంటే ఆ వీడియో ఒకటి ప్లే చేయండి. ఎస్, ఒక్కసారి ప్రజా జీవితానికి అంకితం అయిపోయిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసే పనే లేదు అంట. ఆ డైలాగ్ చూసి, ఆ కాన్ఫిడెన్స్ చూసి అమ్మ ఈయన 10 జన్మల దాకా సినిమాల జోలికి పోడు అనుకుంటారు. మళ్ళీ తర్వాత 10 సినిమాలు చేస్తారు. అంటే మన దేశంలో సినిమా వాళ్ళకి మితిమీరిన ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మన దేశం అధోగతి పాలై. సినిమా అనేది ఒక ఇల్యూజన్, ఒక భ్రమ. ఆ భ్రమ మీద జరుగుతున్న డిస్కషన్ రియాలిటీ మీద జరగట్లేదు, సైన్స్ మీద జరగట్లేదు, రీసెర్చ్ మీద జరగట్లేదు. వివిధ రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అంత దృష్టి పెట్టింటే మనం చైనా కంటే 10 రెట్లు ముందు ఉండేవాళ్ళం. ఒక భ్రమ ఎలా చూపించాడు, ఆ సినిమా డైరెక్టర్ ఎలా చేశాడు, ఆ ఫ్రేమ్ ఎలా పెట్టాడు, ఆ కెమెరా ఎలా పెట్టాడు, నీ దినం చెయ్యి నీకెందుకు రాది, నీకెందుకు అది? ఆడు ఫ్రేమ్ ఎట్లా పెడితే నీకెందుకు, ఆడు సినిమా ఎట్లా తీసే నీకెందుకు? అది ఒక భ్రమరా బాబు, అది ఒక ఇల్యూజన్. అదే నువ్వు రాకెట్లు ఎలా వెళ్తున్నాయి, ఎలాన్ మస్క్ లేకపోతే రిమోట్ కంట్రోల్తో కార్లు ఎట్లా నడుస్తున్నాయి, అలాగే మన అగ్రికల్చర్ రంగంలో చైనా ఏం చేసింది తెలుసా? బ్యాంబూ స్టిక్ ఉంటుంది కదా, వెదురుకిను షుగర్ కేన్కి క్రాస్ చేసింది. అవును. ఆ వెదురు మామూలుగా బలంగా ఉంటుంది కదా, అది 30 అడుగులు పెరుగుతుంది ఒక్కొక్కటి, కొరిగితేనేమో చెరుకులాగా ఉంది. ప్రొడక్షన్ ఎంత వస్తుంది? వాళ్ళేమో మనకి 15 రూపాయలు 20 రూపాయలు కేజీ చక్కెర ఇస్తారు, రేపు పొద్దున్న మన్నేమో 40 రూపాయలు ఉంటుంది. ఎవడు కొండు, చైనా ప్రాజెక్ట్ చాలా తక్కువ కాబట్టి అదే కొంటారు. మన రైతులు నాశనం అయిపోతారు. రాబోయే రోజుల్లో నేను చెప్తున్నాను, ఈ సినిమా పిచ్చి వల్ల
అలాగే ఈ సోమరితనం పెరిగిపోవటం వల్ల, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీరు దృష్టి లేకపోవటం వల్ల భారతదేశం అడుక్కు తినే పరిస్థితికి వస్తుంది. చైనా ఏం చేస్తుంది తెలుసా? ప్రతిదీ రిమోట్, ఏ టెక్నాలజీ వచ్చింది, అన్ని రోబోట్లు తయారు చేస్తుంది. కార్ డ్రైవింగ్ చేసేది కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఇంట్లో పని చేసే దగ్గర నుంచి ఏ పని చేయాలన్నా సరే రోబో ఉంటుంది. ఏ టెక్నాలజీ. మీకు మనుషులు అవసరం లేదు. ఇంకా మనుషులు కూర్చుంటారు అంతే. ఇంకా మనుషులు ఎందుకు కూర్చుంటారు? ఇప్పుడు ఈ రోజున డబ్బులు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. ఆడికి రోజుకి 1000 రూపాయలు ఎంత వాడికి ఇచ్చే బదులు ఒక రోబో పెట్టేసుకుంటూ అయిపోద్ది. నువ్వు రోబో పెట్టుకుంటాడు, ఆడి బతికేమైపోద్ది? అవును. మీకు తాపీ మేస్త్రీలు అక్కర్లేదు, కార్పెంటర్లు అక్కర్లేదు, ఎలక్ట్రీషియన్లు అక్కర్లేదు, ప్లంబర్లు అక్కర్లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. రాబోయే రోజుల్లో జీవితం అనేది ఎలా మనుగడ, మీకు డబ్బు సంపాదించుకోవడానికి ఏం లేదు, అవకాశాలు ఉండవు, అన్ని మిషన్లు చేస్తాయి. వచ్చే 30 సంవత్సరాల్లో అసలు డబ్బు 30 కాదు 10-15 ఏళ్ళకే. ఎలాన్ మస్క్ చెప్పే విషయం ఏంటంటే వచ్చే 30 సంవత్సరాల్లో అసలు డబ్బుకి వాల్యూ ఉండదు, డబ్బుతో పనే లేదు. అంటే ప్రజలు ఏదైతే ఉన్నారో అది ఏ వర్క్ చేయాలన్నది ఆప్షనల్, వాళ్ళు ఏ పని చేయవసరం లేదు. పంట పండించిన వరకు మొత్తం రోబోటిక్లా చేస్తాయి, అసలు మనీతో సంబంధం ఉండదని చెప్తున్నారు ఎలాన్ మస్క్. మనీతో సంబంధం ఎందుకు ఉండదు? ఇప్పుడు భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? ధనికుల దగ్గర ఉన్నాయి. కూలి పని చేసుకునే వాళ్ళకి, కష్టపడి శ్రమించే వాళ్ళకి మిషన్లు వచ్చేస్తాయి. అక్కడ వీళ్ళు ఎలా బతకాలి? మిషన్లుగా తిండి పెట్టక్కర్లేదు. కాబట్టి వ్యవసాయం పంట అవసరమే లేదు. అవును. వాటి కరెంటో బ్యాటరీయో ఏదో ఉంటుంది, నడుస్తూ ఉంటాయి. సో మామూలుగా ఉండదు. రాబోయే రోజుల్లో బతుకు దుర్భరంగా ఉంటుంది. మీరు దానికి ధీటుగా, చైనాకి ధీటుగా మీరు కూడా దాంట్లో ఉంటే, మీరు వాళ్ళల్లో నైపుణ్యం పెంచితే వాళ్ళు కూడా ఏమైనా టెక్నికల్గా ఎక్స్పర్టీస్ అయ్యి ఏదో ఉద్యోగం చేసుకునేలాగా ఉంటుంది. కానీ మీకు సినిమాలు తప్ప యువతకి ఆ సినిమా ఆడ ఎట్లా యాక్ట్ చేసినాడు, వాడు ఏం బట్టలు వేసుకున్నాడు, వాడు క్రాఫ్ ఎట్లా దూకున్నాడు, ఇదే మీకు కావాలి. కానీ రాబోయే రోజుల్లో మనం చాలా చాలా కష్టంగా ఉంటుంది. రాబోయే 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు అనేవి ఉండవు. మీరు కూడా చైనాతో ధీటుగా రోబోట్ తయారు చేసి అంటే వాటి మెయింటెనెన్స్, వాటి సాఫ్ట్వేర్ అప్డేట్, దాంట్లో మీకు అవకాశాలు ఉంటాయి. మీరు సినిమా చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, క్రికెట్ చూసుకుంటా, టైంపాస్ చేసుకుంటే మీరు అప్డేట్ అవ్వకుండా బతుకు బస్ స్టాండే. సో ఈ సినిమా వాళ్ళ అంతా ఎందుకు వచ్చిందంటే, ఈ చిరంజీవి, ఈ పవన్ కళ్యాణ్, ఈ జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళ మీద మీకెందుకురా బాబు వ్యామోహం? ఏం చేసినారు చిరంజీవి, పవన్ కళ్యాణ్? కాపు ఓటు బ్యాంకుని అమ్ముకొని రాజకీయాలు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఓపెన్గా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్, రేషన్ బియ్యం అమ్ముకుంటున్నాం మా వాళ్ళు, మా నాయకులు అని. ఆ కార్యకర్తలే రేషన్ బియ్యం అమ్ముకుంటే పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు కాపు ఓట్లు చూపించి రాజకీయంగా పదవులు పొంది డబ్బులు సంపాదించుకోవడం కోసం పార్టీలు పెట్టారు అన్నదమ్ములు ఇద్దరు. అదే జనాలకు అది అర్థం కావట్లేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యం విషయంలో కాకినాడ ఎక్స్ఎమ్మెల్యేని తీవ్రమైన విమర్శలు చేశారు. రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారు, షిప్పుల్లో పంపిస్తున్నారని చెప్పి. ఇప్పుడు ఆయన రేషన్ బియ్యం అమ్ముకుంటే మనం ఏం చేయగలం? నేను ఆ స్థాయిని మనం ఏం చేయగలంలా? దయచేసి అట్లా అనకండి. మా నాయకుడు ఒకడు రేషన్ బియ్యం అమ్ముకుంటే ఇంకో నాయకుడు టీవీలకి లీకులు ఇస్తున్నాడు, అది తప్పు అంటున్నాడు ఆయన. మనం ఏం చేస్తాం అంటలా? అట్లా అమ్ముకోవడాన్ని అడ్డుకోవడం తప్పు అంటున్నాడు ఆయన. రేషన్ బియ్యం అమ్ముకోవడాన్ని మన వాళ్ళని మనమే అడ్డుకుంటే ఎట్లా? అవినీతి చేయనివ్వాలి, యథేచ్ఛగా దోచుకొని ఇవ్వాలంటున్నాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. సో రీసెంట్గా కేబినెట్ సమావేశాలకి పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొడుతున్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి కేబినెట్ సమావేశాలకు హాజరవ్వట్లేదు. సో దీన్ని ఏ కోణంలో చూడాలి? అంటే కూటమిలో ఏమన్నా బీట్లు వచ్చినాయి అంటారా? పవన్ కళ్యాణ్ ఆడపిల్ల అలిగినట్టు అలుగుతాడు. ఆయనకి బార్గెనింగ్ తెలియదు, మాట్లాడడం తెలియదు. నాకు ఇది కావాలని అడగడు, ఇది కావాలి ఇవ్వలేదు, మరి ఏంటి అని కూర్చుని ఫేస్ టు ఫేస్ డిస్కస్ చేసే కెపాసిటీ లేదు, నెగోసియేషన్ కెపాసిటీ లేదు పవన్ కళ్యాణ్. అడుగుతాడు, అది ఇవ్వకపోతే అలుగుతాడు ఆడపిల్లలాగా. అంటే ఏం అడిగారంటారు? ఏదో అడుగుంటాడు, అది ఇవ్వలేదు. క్యాబినెట్ మంత్రి అడుగుంటాడు, ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు ఇంత పర్సంటేజ్ కావాలని అడుగుతున్నారు, అది ఇచ్చే పరిస్థితి లేదు. అలుగుతాడు ఇక. సో జనసేన ఏదైనా సరే ఇప్పుడు మనం ఇప్పుడే కాదు, భారతీయ జనతా పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఆ టికెట్ టీడీపీ అడిగినట్టుంది. టీడీపీ కాకుండా ఏదో మరి ఆయన బీజేపీకి రత్నప్రభ గారికి ప్రచారం చేయకుండా నాకు కరోనా వచ్చిందని ఇంట్లో పడుకున్నాడు. కరోనా వస్తే 15 రోజుల దాకా క్వారంటైన్లో ఉండాలి. ఆయన 3వ రోజు తగ్గిపోయింది. అంటే ఎలక్షన్ అన్ని అలకలు దొంగ నాటకాలు ఇవే. సో జనసేన అధికార ప్రతినిధులకి స్పెషల్ ట్రైనింగ్ అంటూ పెట్టారు. ఇక అంటే జన సైనికులు కానీ మిగతా జనసేన సపోర్టర్స్ కానీ ఇంకేముంది మా వాళ్ళు ఎరగదీసేస్తారు, హడావుడి చేసేస్తారు అన్నారు. స్పెషల్ ట్రైనింగ్ అయిన తర్వాత నుంచి అసలు ఒక్క ప్రతినిధి కూడా మీడియాలో కనిపించిన ఇది లేదు. అసలు ఆ స్పెషల్ ట్రైనింగ్లో ఏం జరుగుతుందంటారు? అక్కడ ఎవడు జనసేనలో సత్తా ఉన్నాడు ఎవడు లేడు, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నాడు ఎవడు లేడు. ఆ ఉన్న ఒకళ్ళిద్దరు రాయపాటి అరుణాను వివేక్ బాబు అని కొద్దిగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నోడు ఉన్నారు. ఆ వివేక్ బాబుకి పార్టీ దూరం పెట్టింది, లేదా ఆయన హెల్త్ ఆరోగ్య సమస్య ఏమో ఆయన రావట్లేదు. రాయపాటి అరుణ రియాజ్కి మధ్యలో ఉన్న ఘర్షణల వల్ల ఆమె డీబీట్లోకి వెళ్తుందని చెప్పారు. ఇక మిగతా వాళ్ళందరూ సబ్జెక్ట్ లేని ఎంఎంఏ బ్యాచ్, వాళ్ళకి ఏమీ తెలియదు. దానివల్ల తేలికైపోయి మీడియాలో దొరికిపోతే దాన్ని ట్రోల్ అవ్వటం, పవన్ కళ్యాణ్ ట్రోల్ అవ్వటం. సో ఇవన్నీ రిస్క్ ఎందుకులే. అలాగే వీళ్ళు కూడా తెలుగుదేశాన్ని చేసే తప్పులన్నీ కూడా వీళ్ళు సమర్థించుకోలేక ఆ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అలా కొంచెం దూరం పెట్టారు. నిన్న అసెంబ్లీ సమావేశంలో సీనియర్స్ అయిన బొత్స సత్యనారాయణ గారిని అచ్చెన్నాయుడు గారు ఒక పదంతో ఏదో తిట్టారు. ఒక సీనియర్ నాయకుడు అయ్యిండి ఇంకో సీనియర్ నాయకుడిని అలా పదూష జ్వలంతో తిట్టడం వల్ల, సీనియర్లు అలా చేయడం వల్ల జూనియర్స్ ఏం నేర్చుకుంటారు సీనియర్ నుంచి? అది ఇప్పటి నుంచి కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే జరుగుతుంది. పంచలు కూడా తీసుకొడతాను పవన్ కళ్యాణ్ అంటాము. ఇలాంటి మాటలన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూ. జూనియర్ సీనియర్స్ అని ఏం లేదు, వాళ్ళకే ఎంకరేజ్మెంట్ ఉంది. ఎవరు విపక్షాలను ఎక్కువ తిడితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. డిఎస్సిలో తప్పులు జరుగుతున్నట్టు డైరెక్ట్గా లోకేష్ గారు అంగీకరిస్తున్నారు. సో ఇదే విషయం మీద ఏదైతే మన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో తప్పు జరిగిందని చెప్పి, ఇప్పుడు మరి వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉందా? ఇక్కడ విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఫస్ట్ జంతర్ మంతర్లో స్టార్ట్ అయింది, అది దేశవ్యాప్తంగా విస్తరించింది. కాబట్టి ఆ ప్రెషర్కి లోనై రాజీనామా చేశారని ఒక వాదన, ఇంకో కారణం కూడా ఉంది. ఆ కారణం ఒక వారం 10 రోజుల తర్వాత చెప్తాను నేను. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి వెనకాల ఒక బ్లాక్మెయిల్ తరహా ఒకటి వాడారు అనేది మనకి ఇప్పుడు సూచనప్రాయంగా తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ అదేమి స్వచ్ఛందంగా వచ్చిన ఉద్యమం అని ఇప్పుడు మనం నమ్మలేం. కాక్రోచ్ జనతా పార్టీ అనేది కృత్రిమ ఉద్యమం అని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా కంట్రోల్ చేయబడిన ఉద్యమం అని చెప్పి మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాంట్లోకి వచ్చిన సభ్యులందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే ఉన్నారు. సో దాంట్లో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు కానీ, దానిని బిలియన్లో దానికి ఫాలోవర్స్ వచ్చేటట్టు ఆ ఫాలోవర్స్ని హైక్ చేయడానికి కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి. ఫాలోవర్స్ కొనుక్కోవచ్చు. అలా ఆర్టిఫిషియల్గా హైప్ చేశారు. ఎందుకంటే జంతర్ మంతర్కి అభిజిత్ దీప్కి వచ్చిన తర్వాత జూన్ 6వ తారీఖున 7వ తారీఖు నుంచి జనాలు లేరని జర్నలిస్ట్ అందరూ చెప్తున్నారు. అవును, 30-40 మంది కంటే ఎక్కువ లేరు. ఆ తర్వాత సోనం వాంగ్చుక్ వచ్చి కూర్చునే వరకు కూడా జనాలు లేరు. సోనం వాంగ్చుక్ వచ్చి కూర్చుని 10 రోజుల వరకు కూడా పెద్దగా పట్టింపులు. ఎప్పుడైతే ఆయన 11వ రోజు నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది దాన్ని చూశారో జనాలకు సింపతి వచ్చింది. ఇప్పుడు అందులో కూడా సోనం వాంగ్చుక్ 22వ రోజు 10వ రోజు నుంచి ఆయన 2 మనుషులు అటు నుంచి ఇటు నుంచి లేపితే కానీ లేలేని పరిస్థితి ఉన్న సోనం వాంగ్చుక్ హాస్పిటల్లో చిందులేస్తున్నాడు. చూడండి వీడియో. ఎలా అంటే 2 పట్టుకుని లేపితే కానీ లేగలేని సోనం వాంగ్చుక్ హాస్పిటల్లో సొంతంగా నడుస్తున్నాడు, గంతులేస్తున్నాడు, వాళ్ళ మీద చిందులు దొక్కుతున్నాడు. అంత ఎనర్జీ ఎట్లా వచ్చేసింది? సో ఇదంతా ఒక హైప్డ్
ప్రొటెస్ట్ అని మనకి అర్థమవుతుంది. అవును. సో ఏదేమటికి వాళ్ళు అక్కడ ఒక విధంగా ఒక బ్లాక్మెయిల్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ దేశవ్యాప్తంగా సపోర్ట్ వీళ్ళకి రాదు. ఎందుకంటే దేశంలో ఉద్యమం చేస్తున్నప్పుడు వైసీపీ వెళ్ళి వాళ్ళతో మద్దతుగా కూర్చోలేదు. అవును. వైసీపీకి వెళ్ళి వాళ్ళతో మద్దతుగా కూర్చుంటే అక్కడ పోరాటం చేసిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మద్దతుగా కూర్చునేవాడు. సో వైసీపీ అక్కడ వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీతో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సో ఇక్కడ అటువంటి దేశవ్యాప్తంగా ఇది రాదు. ఇక్కడ మీరు రాష్ట్రంలో మీరు ఎన్ని చేసినా కానీ లొంగే పరిస్థితి అయితే తెలుగుదేశం దగ్గర లేదు. సో నారా లోకేష్ కానీ లేకపోతే రాజీనామా అనేది సాధ్యమయ్యే అవకాశం లేదు. ఇక్కడ మీరు ఎన్నెన్న ధర్నాలు చేసుకోండి, ఎన్నెన్న రాస్తారోకలు చేసుకుంటే రాజీనామా చేయని అంటారు. కాకపోతే కాక్రోచ్ జనతా పార్టీ దగ్గర ఒక అస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం. ఆ అస్త్రం వాడి బ్లాక్మెయిల్ చేసి రాజీనామా చేసి ఏముంటారా ఇది చెప్తాం తర్వాత చెప్తాం. ఇది చేయకపోతే మేము ఇది చేస్తామని చెప్పారు. భయపడి రాజీనామా చేశారు. అంటే ఇప్పుడు ధర్మేంద్ర గారిని బ్లాక్మెయిల్ చేస్తారు, డైరెక్ట్ నరేంద్ర మోడీ గారిని బ్లాక్మెయిల్ జేపీ నడ్డాను ఇంకో అతనితో జితేంద్ర ప్రసాద్తో మాట్లాడారు కదా 20 తారీఖు నాడు సర్వదాస్. అవును. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మేము ఇది చేస్తాము అని ఒకటి ఆయన ముందర ఒకటి పెట్టారు. అదే రోజు ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ వచ్చి రీల్స్ చేయటం మొదలుపెట్టాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దానివల్ల జరిగింది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ వల్ల కానీ దానివల్ల కానే కాదు. వాళ్ళకి కేవలం బ్లాక్మెయిల్ వల్ల జరిగింది. బ్లాక్మెయిల్ అంటే ఎవరినన్నా ఒక పెద్ద తలకని ఇరికించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు, వేరే అంశం ఒకటి పెట్టారు. మేము ఇది కాదంటే మేము ఇది చేస్తాం మీ ఇష్టము అంటే అప్పుడేమవుద్దంటే మోడీ మెడకు చుట్టుకుంటుంది. మోడీ రాజీనామా చేసే పరిస్థితి వచ్చేస్తుంది. మీ ఇష్టం అంటే ఇంకా వాళ్ళు గొర్రెతో పోయేదానికి తలదాకా తెచ్చుకోవడం ఎందుకని అని బలి చేశారు. లేకపోతే మోడీ రాజీనామా చేసే పరిస్థితి వచ్చేది. వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో వాళ్ళు ఏం కోరుకున్నారంటే వాళ్ళకి తెలుసు అల్లర్లు జరుగుతుంది. వాళ్ళు ఈ యువతని రెచ్చగొట్టి కొంతమందిని పార్లమెంట్లో పంపిస్తే అక్కడ ఫైరింగ్ జరిగితే కొంతమంది శవాలు వేస్తే అది దేశవ్యాప్తంగా అల్లకొల్లోలకు దారితీసి నరేంద్ర మోడీ రాజీనామా చేసే పరిస్థితి వస్తుందని కూడా ఒక ప్లాన్ చేశారు. యాక్చువల్ ప్లాన్ అది. ఓకే, ఫైరింగ్ జరగాలి, 10 శవాలు లేగాలి, ఇది వాళ్ళ ప్లాన్. కానీ అది జరగలేదు. సో ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్తున్నారు. ఆ అభివృద్ధి అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు కనిపించేటట్టు జరుగుతుందా లేదా ఊహాలోకంలో జరుగుతుందంటారా? ఊహాలోకంలోనే అమరావతి అంటేనే భ్రమరావతి. అది ఊహాలోకంలోనే ఉంటుంది. దానిని సక్రమంగా ఎదుర్కొనేందుకు వైసీపీ చేత కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తే అమరావతి ఆగిపోతుంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది 5 లక్షల కోట్ల దోపిడీ. ఇది ప్రజలకు రావాల్సిన ఆదాయాన్ని దోచుకుని ప్రైవేటు వ్యక్తులకు పంచిపెట్టే పథకము అని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్తే అమరావతి ఇంకా అక్కడ ఆగిపోతుంది. ప్రజలు ఊరుకోరు. మాకు రావాల్సిన ఆదాయాన్ని దోచి మా బిడ్డల కడుపు కొట్టి అక్కడ ఆళ్ళకి పెడతానంటే ఎట్లా అనేది ప్రజలు తిరగబడతారు. జగన్మోహన్ రెడ్డికి అది ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం, ఆయన పట్టించుకోవట్లేదు. సో ఆయన ఆ ప్రకటన చేయనంత వరకు అమరావతి కొనసాగుతూనే ఉంటుంది. గోదావరి డెల్టా ఆధునీకరణ 2029 లోపల మేము పూర్తి చేస్తామంటున్నారు. ఇది సాధ్యమైన పని అంటారా? అది అయ్యే పని కాదు. ఎందుకంటారు? ఎందుకు అంటే నిధులు లేవా, చేయాలని ఇంట్రెస్ట్ లేదా, ఎందుకు అయ్యే పని కదంటారు? అది జస్ట్ ఎన్నికల స్టంట్. అది అంటే ఎన్నికలు ఇంకా టైం ఉంది కదా సార్. ఎప్పుడు 29 అంటే ఎన్నికలు కదా. 29 అంటే ఎన్నికల్లో చెప్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం అని చెప్తారు. పోలవరం కడతామన్నారు 5 సంవత్సరాల్లో, 15వ సంవత్సరం వస్తుంది. మొన్న వరదల్లో మళ్ళీ ఏదో కుంగిందంట. సో చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ ఎంతవరకు పురోగతి సాధించిందంటారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటున్నారు మీకు తెలిసి? ఉన్న డిఎస్సి రద్దు అవుతుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు. మీరు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి? ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు రావాలి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు రావడానికి ఏమని చెప్పారు రాష్ట్ర విభజనప్పుడు? ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా వద్దని ఆయన రాసిచ్చాడు. సో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చే వరకు 20 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా రావు. ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇది సాధ్యం కాదు. ఇవన్నీ గాల్లో మాటలు, చెవిలో పూలు పెట్టే మాటలు. రాష్ట్రానికి అభివృద్ధి అలాగే సంక్షేమం రెండూ కావాలి.
సో అభివృద్ధి చేస్తే సంక్షేమం ఆగిపోతుంది, సంక్షేమం వస్తే అభివృద్ధి ఆగిపోతుంది. రెండు కలిపి చేయడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందంటారు ప్రెసిడెంట్? ఆంధ్రప్రదేశ్కి అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆదాయం పెరగాలంటే ప్రత్యేక హోదా వల్లే సాధ్యం. అది ఆ ప్రత్యేక హోదా వద్దని ఇవ్వనన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సో ఇక్కడ సాధ్యం కానీ అమలు కానీ పనులు కాదు. నాకు తెలిసి సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయి. రాబోయే ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆదాయం లేదు అక్కడ. అంటే ఇప్పుడున్న సీఎం గారు ఆదాయం సృష్టిస్తాను, జనరేట్ చేస్తాను ఇన్కమ్ అని చెప్తాను. ఆయనకి ఆదాయం ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం సృష్టిస్తాను, మీకోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం కాదు. కానే కాదు. ఓకే. రీసెంట్గా తెలంగాణలో ఎస్ఐఆర్ నడిచింది. ఈ ఎస్ఐఆర్ సమయంలో దాదాపుగా 73 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి అంటున్నారు. సో ఈ 73 లక్షల ఓట్లు తొలగించడం అనేది ఓటర్ల లిస్టు ప్రక్షాళన, లేకపోతే ఈ వివాదం ఏదైనా పెద్ద వివాదాన్ని దారితీసే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ డ్యూయల్ ఓట్స్ ఉంటాయి. కొంతమంది ఆంధ్రాలో, తెలంగాణలో 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఓకే. అవి కొంత ఉంటుంది. కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది హైదరాబాద్లో ఓటు ఉంటుంది, తెలంగాణలోనే పల్లెటూరులో ఓటు ఉంటుంది. అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఇది ఖచ్చితంగా వివాదమే కావాలని చెప్పి ఓట్లు తీసేశారు. 73 లక్షల ఓట్లు అంటే సామాన్య విషయం కాదని చెప్తున్నారు. అనే విషయం కాదంటే డ్యూయల్ ఓట్స్ ఉంటే తీయాలి కదా. అంటే దాదాపుగా 3,80,00,000 ఎన్నో ఓట్స్ ఉన్నాయి తెలంగాణకి సుమారుగా. దానిలో 73 లక్షలు పోయిందంటే ఆల్మోస్ట్ 25% పోయినట్లే కదా. అదే మరి ఇప్పుడు మీరు ఓటు రివ్యూ జరుగుతుంది. ఇప్పుడు మా ఇంటికి కూడా వచ్చారు, మా ఇంటికి వచ్చారు, సిగ్నేచర్స్ తీసుకున్నారు. బిఎల్ఓ వచ్చారు, సిగ్నేచర్ తీసుకున్నారు, ఇచ్చాము. మా మదర్ ఎక్స్పైర్ అయ్యారని చెప్తే వాళ్ళు ఓట్ డిలీట్ చేయాల. డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మరుసటి రోజు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి పేరు అని డీటెయిల్స్ రాసుకొని డెత్ సర్టిఫికేట్ అటాచ్ చేసి ఓట్ డిలీట్ చేశారు. అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది సక్రమంగానే జరిగిందంటారు? కరెక్టే జరిగింది. మా ఏరియాలో అయితే కరెక్ట్గా జరిగింది. మా మదర్ ఓటు తీసేయండి చనిపోయారని చెప్తే తీసేలేదు వాళ్ళు, డెత్ సర్టిఫికేట్ ఇవ్వమన్నారు. అంటే ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళారు, ఎలా పద్ధతి ప్రకారమే చేశారు. తెలంగాణలో ఏంటంటే చాలామంది ఇక్కడ ఓటు ఉంటుంది, పల్లెటూరులో ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఓటు ఉంటుంది, పల్లెటూరులో ఓటు ఉంటుంది, అలా డూప్లికేట్ ఓట్స్. సో రీసెంట్గా బీజేపీ ఒక కేంద్రం టీం వచ్చే ఎలక్షన్కి ఒక సెంట్రల్ టీం రెడీ చేసుకుంది. ఆ టీంలో తెలంగాణకు సంబంధించి ఎవరు లేదు. సో ఆ యొక్క విషయము తెలంగాణ బీజేపీకి ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా? తెలంగాణ అంటే ఇప్పుడు ఆంధ్రలో ఇప్పుడు రామ్ మాధవ్కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొడిచేది ఏమి ఉండదు. మీరు కాశీ దాకా దెక్కినా కానీ ఓట్లు రాలో భారతీయ జనతా పార్టీకి. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దగా ద్రోహం మామూలు కాదు. సో మీరు నాయకుడిని పెట్టారని ఓట్లు వస్తాయని గ్యారంటీ ఏం లేదు, నాయకుడు లేనందుకు ఓటు రావన్నది కూడా గ్యారంటీ లేదు. తెలంగాణ అంటారా, లాస్ట్ ఎన్నికలకి 3 నెలల ముందర బండి సంజయ్ వెళ్ళి మసీద్ మీద రాళ్ళేస్తాడు, ఓవైసీ వాళ్ళు వచ్చి టెంపుల్స్ మీద రాళ్ళేస్తారు, ఓటు రాలుతాయి. అంతే. ఇప్పుడు బైంసాలర్లు, నిర్మలర్లు ఇప్పుడు జరగవు ఎందుకు? ఇప్పుడు వెళ్ళి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఈ మాధవీలత ఇప్పుడు వెళ్ళి వీళ్ళందరూ ఎందుకు ఇది చేయరు? అంటే ఎంఐఎం పార్టీ బీజేపీ ఒకటే అంటారు. కూడా పలుకొని నువ్వు ఎంఐఎంకి అమిత్ షా ఇషారా చేస్తాడు, ఓవైసీకి, ఓవైసీ ముస్లిమ్స్ తిడతాడు, వీళ్ళు ఓవైసీ హిందువులను తిడతారు, ఓట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ గోమాంసం తిన ఆవు గోమాత గోమాత అన్నారు, ఇప్పుడు ఏమైంది? అక్కడ అవిముక్తేశ్వరానంద్ అని చెప్తున్నాడు, అసలు గోమాంసం వ్యాపారం చేసేదే యోగి ఆదిత్యనాథ్ అంటున్నాడు ఆయన. దాంట్లో ఆయనకు షేర్ ఉంది అంటున్నాడు ఆయన. బీజేపీకి ఓటేద్దని 403 నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేస్తున్నాడు. స్వామి అవిముక్తేశ్వరానంద్ అని జ్యోతిర్మఠాధీశుడు ఆయన బీజేపీకి ఓటేద్దని ప్రచారం చేస్తున్నాడు ఆయన. అసలు బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేదే యోగి ఆదిత్యనాథ్ అంటున్నాడు ఆయన. వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కానీ అసలు వీళ్ళే చేసేది. ఎందుకంటే బీఫ్ కంపెనీలన్నీ ముస్లిమ్స్ కాదు, హిందువులవే అవి. బీఫ్ కంపెనీ హిందువుల పేర్ల మీద హిందువులు నడిపిస్తున్నారు. అలాగే అయోధ్య రామాలయంలో కూడా హుండీ డబ్బులు చోరీ అయినాయి, 100 కోట్ల నుంచి ఇప్పుడు 1000 కోట్లకు వెళ్ళింది. సో ఇవన్నీ సార్ రాష్ట్రంలో ఇప్పుడు ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత 2014 నుంచి మొత్తం కేంద్రంలోనే, దేశంలోనే ఎక్కడ కాంగ్రెస్ లేదు. సో రీసెంట్గానే మళ్ళీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అసలు ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ రాదు ఇంకా అనుకున్నారు.
బై లక్ లాస్ట్ టైం కాంగ్రెస్ గెలిచింది. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందా? ఆంధ్రాలో చెప్పలేం కానీ కేంద్రంలో మాత్రం ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి. దాంట్లో ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. అంతేనా? 2029 రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. దాని ఏ శక్తి కూడా ఆపలేదు. అంత ప్రజా వ్యతిరేకత నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద అంత వ్యతిరేకత ఉంది. ఈవీఎంల మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు కష్టం. ఈసారి ఈవీఎంలు మేనేజ్ చేస్తే రోడ్ల మీదకి వస్తారు జనాలు. రోడ్ల మీదకి తంతారు, లాగి తంతారు. అంటే రాహుల్ గాంధీ గారు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే కనుక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? మల్లికార్జున ఖార్గే గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, దాంట్లో డౌట్ లేదు. లాస్ట్ టైం చేసిన తప్ప మళ్ళీ చేయరు. రాష్ట్రం ఏమేమి తప్పు చేశారు? మా రాహుల్ గాంధీ గారికి ఇవ్వకుండా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు కదా. రాహుల్ గాంధీ గారు నాకు వద్దన్నారు కదా. రాహుల్ గాంధీ గారు తప్పంటే చేయనమంటే అప్పుడు వద్దన్నారు కాబట్టి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ మధ్యలో ఎవరు అనేది వచ్చింది కానీ రాహుల్ గాంధీ రాలేదు. రాహుల్ గాంధీ ఫస్ట్ టైం ఎంపీ కదా అప్పుడు. అవును. సో ఈసారి అది కాదు. రాహుల్ గాంధీ చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్ అయిపోయాడు. అన్ని సబ్జెక్ట్స్ మీద అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఒక స్టేజ్ మీద నరేంద్ర మోడీ ఫారిన్ పాలసీ ఏంటో అనేది డిస్ప్లే చేసి చూపించాడు. నరేంద్ర మోడీ ఏ దేశం నేత దగ్గరికి వెళ్ళినా కానీ నవ్వడము, అది భాష వచ్చు రాదు, సబ్జెక్ట్ ఏంటి కాదు, కెమెరాలకి అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో సత్సంబంధాలు ఉన్నాయి, ఈయనకు పూర్తి అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా పూర్తిగా ఆయనకు తెలుసు అనే బిల్డప్ ఇస్తాడు అంతే. అంటే కెమెరాకి చూపించి నేను విశ్వగురువు అని చెప్పుకునే. అంటే ఇక రాహుల్ గాంధీ గారు పప్పు అనే నిక్నేమ్ పోగొట్టుకున్నట్లేనా? రాహుల్ గాంధీ పప్పుగానే కాదు. అసలు మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే నరేంద్ర మోడీ లాంటి మనం 12 సంవత్సరాలు ఇంకెన్ని రోజులు భరించాలో తప్పదు. కానీ నేను నా తల్లి గర్భాన బయాలజికల్గా జన్మించిన వాడిని కాదు, నేను నాన్ బయాలజికల్ అన్నాడు. వేరే వేరే దేశంలో అయితే ఈ మాట మాట్లాడే మెంటల్ హాస్పిటల్లో వేస్తారు. రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గానే ముస్లింసే నాకు ఇష్టము, హిందువులు అంటే ఎంత ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. దానివల్ల కూడా హిందువులు అంటే ఇష్టం లేదని ఎక్కడ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. హిందువులు టెర్రరిస్టులు అని చెప్పారు, పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. హిందూ టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఉన్నాయి అన్నారు. హిందువులు అంటేనే టెర్రరిస్టులు, టెర్రరిస్ట్ అంటే హిందువులు అన్నట్టు చెప్పారండి. అరే మీరు వీడియో అరే మరి బీజేపీ ప్రచారం అంటే ఇట్లే ఉంటది. బీజేపీ సావర్కర్ దేశభక్తుడు అని చెప్తుంది, శివాజీ హిందూ హృదయ సామ్రాట్ అని చెప్తుంది. ఇప్పుడు ప్రజల్లో పూర్తి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రచారం ట్రాప్ లో పడొద్దు. ప్రజల్లో పూర్తి స్థాయిలో 50% అంటే ఉన్న హిందువుల్లో 50% కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ ఫిక్స్ అయిపోయారు. ప్రచారం అవునండి ఏదైనా ఇక్కడ విషయం అరే ఫిక్స్ చేశారు అట్లా. ఇప్పుడు సావర్కర్ దేశభక్తుడా, ఒక విషయం, సావర్కర్ దేశభక్తుడా దేశద్రోహే నాకు చెప్పండి. సావర్కర్ దేశభక్తుడా దేశద్రోహే చెప్పండి. 1937లో హిందూ మహాసభకి సావర్కర్ అధ్యక్షుడు. దేశ విభజన జరగాలి, హిందువులు ముస్లింలు ఒకే దేశంలో ఉండలేరు అని ప్రతిపాదించిన దౌర్భాగ్యుడు సావర్కర్. తీయండి హిందూ మహాసభ 1937 డిక్లరేషన్ తీయండి. మొట్టమొదట దేశ విభజన ప్రతిపాదించిందే సావర్కర్. వీళ్ళేమంటారు, కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసింది అంటారు. కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసింది అంటారు. అంటే ఇండిపెండెన్స్ రాకముందే ఆయన ప్రతిపాదించేశారా? 1937లో 10 సంవత్సరాల ముందర. అదే ఇండిపెండెన్స్ రాకముందే ఆయన డిక్లేర్ చేశాడు. తీయండి డిక్లరేషన్ ఏంటో. 1937 హిందూ మహాసభ డిక్లరేషన్ ఏంటి చెప్పండి. దేశానికి దాన్ని పట్టుకున్నాడు జిన్నా, మాకు వేరే దేశం కావాలని. ఫస్ట్ నోట్లోంచి వచ్చింది, వీడి నోట్లోంచి వచ్చింది. దేశం ముక్కలు చేసిన పాపాత్ముడు సావర్కర్. అయిపోయింది. స్వాతంత్ర పోరాటంలో ఉంటే అది తీసుకెళ్లి అండమాన్ జైల్లో వేసినాడు. వారం రోజుల నుంచి లెటర్. ఇప్పుడు పాకిస్తాన్కి నేను చెప్పేది సావర్కర్ గురించి. మీరు బీజేపీగా తొత్తా ఏంటి? మీరు నేను తొత్తని చెప్పట్లేదు, మీరు కాంగ్రెస్ తొత్తా నేను అంటాను కాదు. నేను సావర్కర్ ఏం చేశాడో చెప్తుంటే ఎందుకు ఆపుతున్నారు మీరు? చెప్పండి. ఆయనని అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో పెడితే నన్ను క్షమించండి అని లెటర్లు రాయడం మొదలు పెట్టాడు. నేను మీకు అనుకూలంగా ఉంటానని. ఆయనను వదిలేసినారు. వదిలేసి నెలకి 60,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినారు ఆయన. సారీ 60 రూపాయలు. 1927లో నెలకి 60,000 రూపాయలు ఆయన పెన్షన్. ఈ రోజున 6 లక్షలతో సమానం. అది ఎందుకు ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వము? ఆయన బంగాల్లో, పాకిస్తాన్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఉంటుంది. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు దాన్ని. అంటే అసలు బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ని ఎందుకు అరెస్ట్ చేసిందండి? స్వాతంత్ర పోరాటంలో ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత లేదు తప్పైపోయిందని లెటర్లు రాయడం మొదలుపెట్టాడు. నేను మీకు తొత్తుగా ఉంటానని.
అయిపోయిందా? బంగాల్లో ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్, హిందూ మహాసభ పోటీ చేసినాయి. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ కలిసి అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. హిందూ ముస్లింలు కలిసి కాంగ్రెస్ని ఓడించి ప్రభుత్వాలు నడిపినారు సావర్కర్. పాకిస్తాన్లో ఎన్డబ్ల్యూఎఫ్పిలో అంటే ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు. ఇక్కడ బంగాల్లో హిందూ ముస్లింలు కలిసి వాళ్ళు ప్రభుత్వం నడిపినారు. దాంట్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆర్థిక మంత్రి. అయిపోయింది. స్వాతంత్ర పోరాటం నడుస్తుంది. సావర్కర్ ఏమన్నాడు? శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏమన్నాడు? బ్రిటిష్ రాణికి లెటర్ రాస్తాడు, స్వాతంత్ర పోరాటాన్ని అణిచివేయండి, ఉపేక్షించవద్దు, ఉక్కు పాదంతో అణిచివేయండి. ఇది భారతీయ జనతా పార్టీ చరిత్ర. దేశభక్తుడైపోయాడు సావర్కర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫోర్స్ స్థాపించినాడు. బ్రిటిష్ మీద పోరాడుతున్నాడు. సావర్కర్ ఏం చెప్పినాడు? భారతీయులారా, మీరు నేతాజీ ఫోర్స్లో జరగండి, బ్రిటిష్ సైన్యంలో చేరి నేతాజీని ఓడించండి అన్నాడు. ఈ రోజున నేతాజీ గొప్ప హీరో, మన భుజాల మీద మోస్తున్నారు బీజేపీ. వీళ్ళంతా లుచ్చలఫంగా గాళ్ళు ఎవరు లేరు. ఇలా చరిత్ర తవ్వితే ముఖం మీద ఉమ్మేయాలంటే కూడా అసహించుకుంటారు. దానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. ఇప్పుడు కాశ్మీర్ సమస్య కూడా సవర్కర్ వల్ల వచ్చిందంటారా? కాశ్మీర్ సమస్య ఎందుకు వచ్చింది? అదే నాకు తెలియక అడుగుతున్నా. సవర్కర్ వల్ల వచ్చింది అసలు. అందుకనే చరిత్ర అక్కడ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది 1947. ఓకే. దేశ విభజన ఎలా జరగాలి, మొత్తం భారతదేశం మొత్తం బ్రిటిష్ అధికారంలో లేదు. భారతదేశంలో చాలా ఒక భాగం బ్రిటిష్ దీనిలో ఉంటే హైదరాబాద్ నవాబు అధీనంలో ఉంది. అట్లా 564 సంస్థానాలు ఉన్నాయి. ఏదైతే బ్రిటిష్ భాగంలో ఉందో, బ్రిటిష్ ఆధీనంలో ఉందో, దాంట్లో హిందూ మెజారిటీస్ అనేది ఇండియా, ముస్లిం మెజారిటీ అనేది పాకిస్తాన్. ఇది ఇండిపెండెన్స్ యాక్ట్. ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇండియాలో కలవాలంటే ఇండియాలో కలవండి, పాకిస్తాన్లో కలవాలంటే పాకిస్తాన్లో కలవండి, మీ స్వతంత్రంగా ఉండాలంటే స్వతంత్రంగా ఉండండి అన్నారు. అప్పుడు కాశ్మీర్ ఎవరి చేతిలో ఉంది? రాజా హరి సింగ్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? నేను ఇండియాలో కలవను, నేను పాకిస్తాన్లో కలవను, నేను స్వతంత్రంగా ఉంటా అన్నాడు. స్వతంత్రంగా ఉన్నాడు ఆయన. స్వతంత్రంగా ఉన్న తర్వాత పార్టిషన్ అయిపోయింది. 1947లో పార్టిషన్ అయిపోయిన తర్వాత జిన్నా ఏం చేసిండు? ఆయన ఆర్మీని మెల్లమెల్లగా కాశ్మీర్ రాజు మీదకి దండయాత్ర చేపించాడు. అప్పుడు కాశ్మీర్ రాజు వచ్చి సర్దార్ వల్లభాయ్ కాలు పట్టుకున్నాడు. పటేల్ గారి కాలు పట్టుకోగానే పటేల్ అంటారు, నాకేం సంబంధం అబ్బా, నా దేశం మీద దాడి చేస్తే నేను కౌంటర్ అటాక్ చేస్తా, నీ దేశం నువ్వు కాపాడుకో. అమ్మ నా వల్ల కాదు, అయితే నా దేశంలో విలీనంగా అప్పుడు కాశ్మీర్ నా దేశంలో కలిస్తే నేను డిఫెండ్ చేస్తా అంటే అప్పుడు వచ్చి సంతకం పెట్టిండు యాక్సెషన్ ట్రీటీ మీద. అప్పుడు భారతదేశ సైన్యం వెళ్ళి వాళ్ళని తరిమి కొట్టింది. కాశ్మీర్ సమస్య కారణం ఎవరో ఇప్పుడు? కాంగ్రెసా? కాంగ్రెస్ రాజా హరి సింగ్ చేసిన తప్పు ముందే కలిసింటే భారతదేశంలో ఇది అయ్యేది కాదు. అది చాలా మంది తెలియదు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే బీజేపీ విష ప్రచారం. 3 విషకన్యలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎస్ఎస్ మహాలక్ష్మి అని ఒక ఆమె, రాములమ్మని ఒక ఆమె, మాధవిలత అని సినిమా యాక్ట్రెస్. వీళ్ళు విష ప్రచారం చేస్తూ ఉంటారు. నిన్న ఆమె ఏమో చెప్తుంది భారతదేశ జెండా మార్చి హిందూ కాషాయ జెండా పెట్టాలని. చెప్పులు తీసుకుని కొడతారు, చెప్పులు తీసుకుని కొడతారు. ఆ మాట ఇంకోసారి మాట్లాడితే రోడ్డు మీద కనబడేయండి, ఆడవాళ్ళే వచ్చి చెప్పులు తీసుకుని కొడతారు. ఎవరు పోరాడింది స్వాతంత్రం కోసము? హిందువులు ఒకళ్ళే పోరాడినారా? హిందువులు ఒకళ్ళే. అసలు ఈ హిందూ మహాసభ బ్రిటిష్ రాణి బూట్లు నాకింది కదా. హిందూ మహాసభ బ్రిటిష్ రాణి స్వాతంత్ర పోరాటాన్ని ఉక్కుపాదంతో అణిచివేయమనేది ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ స్టాండ్. అది వాళ్ళకి స్వాతంత్రం భారతదేశం పేరు ఉచ్చరించే అర్హత లేదు. వాళ్ళు దేశద్రోహులు వాళ్ళు. సో ఈ చరిత్ర అంతా ఎక్కడ చదవాలండి? అందరు చెప్తారు అందరికి. మీరు ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం ఉంటుంది, అసెంబ్లీ తీర్మానంకి రికార్డ్ అవుతుంది కదా. అంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం అవన్నీ కాకుండా ఇప్పుడు సామాన్య ప్రజలకి ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఏమి తెలియదు, అవి ఎక్కడ చూడాలి? సామాన్య ప్రజలు మీరు చెప్పిన చరిత్ర తెలియదు, గూగుల్ చేయండి, దాని డాక్యుమెంట్స్ వస్తాయి, ఆ డాక్యుమెంట్ చదవండి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే శివాజీ హిందూ హృదయ సామ్రాట్ అని వీళ్ళు ప్రొజెక్ట్ చేసినారు బీజేపీ వాళ్ళు. శివాజీ వాళ్ళ తాత మాలోజీ అనే పేరు. ఆయనకి పిల్లలు పట్టకపోతే షా షరీఫ్ దర్గా అని ఉంది. షా షరీఫ్ దర్గాకి వెళ్ళి మొక్కుకున్నాడు పిల్లలు పుట్టాలని. కొంతకాలానికి పిల్లలు పుట్టినారు, 2 పిల్లలు పుట్టినారు, 2 కొడుకులు. ఒక ఆయన పేరు షాజీ, ఒక ఆయన పేరు షరీఫ్జీ. ఎందుకు పెట్టుకున్నాడు?
దర్గాకి వెళ్ళి పుట్టడం వల్ల పెట్టుకున్నాడు. ఆ షాజీ కొడుకే శివాజీ మహారాజ్. ఆ షాజీ కొడుకే శివాజీ మహారాజ్. శివాజీ అఫ్జల్ ఖాన్ అనే అతనితోని మీటింగ్కి వెళ్ళాలా. అఫ్జల్ ఖాన్ అని బీజాపూర్ సుల్తాన్ తరఫు అసలు అసలు చెప్తాను. అతన్ని మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాము, ఒప్పందం చేసుకుందాము, నువ్వు కూడా ఆయుధాలు లేకుండా రా, నేను కూడా ఆయుధాలు లేకుండా వస్తా అని ఒప్పందం అవుతుంది. ఒప్పందం అవుతే శివాజీ బయలుదేరుతుంటాడు. శివాజీ అంగరక్షకుల్లో ఒకడు ఆపుతాడు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే వెళ్దాం మా అనుకున్నాం కదా మాట్లాడడానికి అంటే, ఆయుధం లేకుండా వెళ్తున్నా అంటే ఆయుధం లేకుండా వెళ్ళాలనేది మా ఒప్పందము అన్నాడు. శివాజీ హైట్ ఎంత 5 feet 2 inches, అఫ్జల్ ఖాన్ 6 feet 6 inches. మీరు వెళ్తే ఇట్లా పెట్టి చేస్తే ఏం చేస్తారంట, దీంట్లో ఇరికిచ్చేసి పీక బిస్కేస్తే మీరు ఏం చేయగలరంట. అవును కదా అంటారు. మరి ఏంటి అంటే వాగ్ నక్ అని ఇస్తాడు. అంటే పులి పంజాలాగా ఉన్న ఒక ఆయుధం ఇస్తాడు ఆయనకి, విషంలో ముంచి దానిని ఇక్కడ శివాజీ ఇట్లా కట్టుకుంటాడు కదా, దాని లోపల దాచిపెట్టుకోమంటాడు. వాడేమన్నా తిరిగితే దీంతో దాడి చేయమని చెప్తాడు. టెంట్లోకి వెళ్తాడు. టెంట్లోకి వెళ్తే ఈయన చెప్పినట్టే ఆ అఫ్జల్ ఖాన్ వచ్చి శివాజీ పీక బిసుకోపోతాడు. పీక బిసుకోపోతే ఈ వాగ్ నక్ తీసి దాడి చేస్తాడు. దాడి చేస్తే ఆల్రెడీ విషం కాబట్టి ఎమ్మటే కొలాప్స్ అయిపోతాడు. ఈ వాగ్ నక్ ఇచ్చింది ఎవరు? రుస్తుమే జమాల్, ముస్లిం. ఎప్పుడైతే అఫ్జల్ ఖాన్ కింద పడిపోయినాడో అక్కడి నుంచి ఆయన అనుచరుడు శివాజీ మీద కత్తి తీసి శివాజీని హతమార్చడానికి దూకుతాడు. ఆయన అనుచరుడు పేరేంటి? భాస్కర్ కుల్కర్ని, బ్రాహ్మడు, హిందూ బ్రాహ్మడు. అఫ్జల్ ఖాన్ దగ్గర హిందూ బ్రాహ్మణుడు ఆయన అనుచరుడు, శివాజీ దగ్గర రుస్తుం జమాల్ శివాజీ అనుచరుడు. ఎక్కడ హిందూ ముస్లిము అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా ఏదైనా సినిమాలో ఉందా సార్? సినిమాలో కాదు, చరిత్రలో ఉంది. అంటే మీరు అసలు యాస్టీస్ కళ్ళ కట్టినట్టు చూపి ఒక స్క్రీన్ ప్లే లాగా చెప్పారు. చరిత్ర చదవమంటున్నా, అందుకనే చరిత్ర చదవ. ఎక్కడ జరుగుతుందండి అది? ఎక్కడ శివాజీ చరిత్ర చదవండి. మహారాష్ట్ర గవర్నమెంట్ పబ్లిష్ చేసిన బుక్స్ చదవండి, శివాజీ రాసిన లెటర్స్ చదవండి. ఓకే. అంటే మీరు చెప్పిందంటే ఒక సీన్ లో ఒక సినిమాలో చూసాను, నేను అందుకే అడుగుతున్నాను. సినిమాలో ఎక్కడ లేదు ఇది. నేను చూసానండి, ఒక చోట చూసాను, మూవీలో చూసాను యాక్చువల్లీ. అయితే దాంట్లో రుస్తుమే జమాల్ అని చెప్పారా సినిమాలో? పేరేం చెప్పలేదు. శివాజీకి 18 మంది అంగరక్షకులు. అంటే మీరు చెప్పిన ఏదైతే ఇలా నొక్కడము, ఇలా శివాజీ అలా అది జరిగిందే కదా. కానీ అది వాస్తవమే జరిగింది. కానీ శివాజీకి వాగ్ నక్ ఇచ్చింది రుస్తుమే జమాల్ అని ఎవరు చెప్పాడు? నేమ్ యాక్చువల్లీ నేను ఐడియా లేదు. అది రుస్తుమే జమాల్. ఓకే. శివాజీని ఆగ్రా జైల్లో బంధించారు. శివాజీ ఆగ్రా జైల్లో బంధిస్తే శివాజీ తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి శివాజీ కడియం ఉంటుంది కదా, కడియం వేసి పడుకుంటాడు, దుప్పటి కప్పి పడుకుంటాడు. ఇంకో వ్యక్తి కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. దుప్పటి కప్పిన వ్యక్తి మొహం కనపడదు, కానీ కాళ్ళు నొక్కే వ్యక్తి ఆయన కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. ఏంటి మహారాజు అంటే, మహారాజు కాళ్ళు పీకుతూనే కొంచెం కాళ్ళు నొక్కమన్నాను అంటాడు. అంటే ఏం చేస్తున్నాడు ఇతను శివాజీ అని నమ్మిస్తున్నాడు. శివాజీ ఎస్కేప్. ఈ కాళ్ళు నొక్కిన వ్యక్తి పేరేంటి? మెహదీ మెతర్, ముస్లిం. శివాజీ ఆగ్రా నుంచి తప్పించుకోవడానికి కారణమైన వ్యక్తి పేరు మెహదీ మెతర్, ముస్లిం. ఏమి హిందూ హృదయ సామ్రాట్ అంటారు, ఏమి ఇది అంటారు. అప్పుడు ఆ రోజుల్లో హిందూ హృదయ సామ్రాట్ ఏమీ లేదు. ఇద్దరు రాజుల మధ్యలో, ముఘల్స్ శివాజీ మధ్యలో గొడవ, సామ్రాజ్య విస్తరణ. ఇప్పుడు ఔరంగజేబు సేనాధిపతి ఎవరు? ఔరంగజేబు అంటే ఒక క్వశ్చన్. ఔరంగజేబు సేనాపతి పేరేంటి చెప్పండి? రాజా మాన్సింగ్. ముస్లిమా? హిందూ. మరి ఔరంగజేబు ట్రెజరర్ పేరేంటి? ఔరంగజేబు కోశాధికారి. తీయండి, చెప్పండి. ఔరంగజేబు తీయండి. అదే నేను చెప్తే మీరు నమ్మరు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఔరంగజేబు హిందువులందరినీ కత్తి మెడ మీద కత్తి పెట్టి మీరు ముస్లిం కింద మార్చేసిన రాజా మాన్సింగ్ ఎందుకు మార్చలేదు? ఇప్పుడు దాని గురించి అడుగుతాను అనుకుంటున్నాను. శివాజీ కొడుకు సంభాజీ ఉన్నారు కదా, ఆయన్ని
మతం మారమని చెప్పి హింసించి చంపేశాడు ఔరంగజేబు అంటారు, ఎంతవరకు నిజం అది? అతను బందీ అయితే నువ్వు మతం మారితే వదిలేస్తా, ప్రాణభిక్ష పెడతా అంటాడు. ఆయన మారని అంటాడు. అంటే అది మతం మారనంటే ఫోర్స్ చేసినట్లే కదా అది. అంటే యుద్ధంలో ఓడిపోయినోడిని నీ ప్రాణభిక్ష పెట్టడానికి ఒక కారణం అడుగుతున్నాడు ఆయన. అంటే వెన్నుపోటు, అంటే దొంగదారిలో వెళ్ళి బంధించారు, యుద్ధంగా యుద్ధం చేయలేదు. ఎవరు బంధించింది? బంధించింది ఎవరు? ఔరంగజేబు మనుషులు. ఎవరు? సంభాజీని అరెస్ట్ చేసిన వాళ్ళ పేరు చెప్పండి. వాళ్ళు హిందువులే కదా. హిందువులా ముస్లింస్లా కాదు, నేను దొంగదారులు వెళ్ళి బంధించారు. దొంగదారులు వెళ్ళి బంధించారు. ఔరంగజేబ్ కోసం పోరాడే వాళ్ళందరూ రాజ్పుతులే. ఔరంగజేబ్ సైన్యంలో సేనాధిపతులందరూ రాజ్పుతులే. నేను అదేంటండి, దొంగదారులు వెళ్ళి బంధించారా డైరెక్ట్ గా? ఇప్పుడు సంభాజీని మెడ మీద కత్తి పెట్టి నువ్వు ముస్లిం గా మారితేనే నేను ప్రాణభిక్ష పెడతాను లేకపోతే వదిలేస్తాను అన్నాడు. ఆయన రాజా మాన్ సింగ్ వీళ్ళందరినీ నువ్వు నా సైన్యంలో వద్దు, ముస్లిం అయితేనే ఉండు లేకపోతే పోనీ ఎందుకు అనలేదు? ఎందుకు అనలేదు? ఓన్లీ సంభాజీని మార్చడానికి ట్రై చేశారా? సంభాజీ యుద్ధంలో ఓడిపోయారు, ఆయనకి ప్రాణభిక్ష కావాలంటే ముస్లింగా మారమన్నారు. నేను అదే అంటున్నానండి, యుద్ధం చేసి ఓడగొట్టారా దొంగదారులో వెళ్ళి? ఆయన దొంగదారిలో వెళ్ళి ఓడించినా గానీ ఆ దొంగదారిలో వెళ్ళి కుట్ర పన్నింది హిందువులే అంటున్నా. ఔరంగజేబ్ సంబంధం హిందూ ముస్లిం గొడవ కాదు అక్కడ. నేను హిందూ ముస్లిం గొడవ అంటలేదు ఇక్కడ. ఔరంగజేబ్ మనుషులు హిందువులా ముస్లింస్ పక్కన పెడితే ఎందుకు పక్కన పెట్టాలి? సంభాజీతో డైరెక్ట్ గా యుద్ధం చేశారా? దొంగ దెబ్బ తీసారా? దొంగ దెబ్బ తీశారో ఏది చేశారో అది చేసిన వాళ్ళు హిందువులు, ఔరంగజేబ్ సైనికులు. వాళ్ళు హిందువులని సైనికులుగా ఎందుకు పెట్టుకున్నాడు? అంటే ఔరంగజేబ్ చేయడం వల్ల చేశారా, లేదంటే వీళ్ళే సొంతంగా చేశారా? ఔరంగజేబ్ రాజు చెప్తే అది చేయాలి కదా. ఔరంగజేబ్ ఔరంగజేబ్ ఆదేశము. ఔరంగజేబు ముస్లింల మీద హిందువులని ముస్లింగా మత మార్పిడి కోసం చేసినట్టయితే వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నాడు? రాజా తోడర్మల్ ఎవరు? రాజా తోడర్మల్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్. ఆయన మొత్తం అంటే చరిత్రలో పేర్లు మాత్రం అలాగే ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడో మతం మారిపోయారు అనేది ఒక ఇది ఉంటుంది చరిత్రలో. ఇప్పుడు మీరు చెప్పిన మాన్ సింగ్ గానీ వీళ్ళందరూ చరిత్రలో పేర్లు మాత్రం వాళ్ళు హోలీ ఆడితే వాళ్ళకి జాగిలు రాసిచ్చాడు, వాళ్ళ దీపావళికి జాగిలు రాసిచ్చాడు. 500 years బ్యాక్ జరిగింది. హోలీలు అడిగారు అయ్యారు, మన ఇమాజినేషన్ తప్ప మనకి శిలాఫలకాలు ఉంటాయండి, శిలాఫలకాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇండోర్ లో మహాకాల్ మందిర్ ఉంది, దానికి దానం ఎవరిచ్చారు? ఔరంగజేబ్. ధూపదీప నైవేద్యాలకి ఇందోర్లో ఉన్న మహాకాళేశ్వరం మందికి అంతెందుకు? భద్రాద్రి రామాలయం నవాబు ముత్యాలు పంపించేటోడా కాదా? ఎక్కడుంది? అంటే శ్రీరామదాస్ను బంధించడం అదంతే నిజమేంటారా? నిజమే కదా. శ్రీరామదాస్ బంధించడం, జైలు ఉంది, ఆయన రాసిన రాతలు ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు కనువిప్పు కలిగి శ్రీరామనవమికి వీళ్ళు ముత్యాలు. అంటే ఇప్పుడు చరిత్రలో ఉన్న శ్రీరాముడు లక్ష్మణుడు ఈ నవాబ్ గారి కళ్ళకు వచ్చింది ఇమాజినేషన్. అంటే కనువిప్పు కలగడం అంటే వీళ్ళు వచ్చి కళ్ళలోకి వచ్చి ఆయన కళ వచ్చిందేమో, ఆయన కళ వచ్చి రియలైజ్ చేయడమో. అదే కళ్ళ వచ్చే ఇప్పుడు మనకి చెప్పే చరిత్ర కూడా కళ్ళకు వచ్చి ఇలా చేయడం వల్ల వాళ్ళు కనువిప్పు కలిగి నవాబ్ గారు విడుదల చేసి ఆయనకి అప్పటి నుంచి శ్రీరామనవమికి ఆయన ముత్యాలు పంపించేటోడు. హిందూ ముస్లిం ఎక్కడ ఉంది? ఇదంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ కల్పన. బీజేపీ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. హిందూ ముస్లిం అనుకోవడానికి నాకు తెలిసి ఒక 20 years నుంచి ఉన్నాయి. అంటే మీరు చెప్పిన నరేంద్ర మోడీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది యాజ్ ప్రధానమంత్రి. ఈ ముస్లిం ఒక 20-25 years నుంచి ఉంది. ఒక సినిమా తీశారు, గోద్రా అల్లర్ల మీద సినిమా తీశారు. దాంట్లో ఒక సీన్ ఉంటుంది. ఆడేం చెప్తాడు, రైల్వే కోచ్లో అంటే ఏ కోచ్ అయితే తగలబెట్టారో దాంట్లో లోపల నుంచి గొళ్ళం పెట్టలేదు, బయట నుంచి గొళ్ళం పెట్టాడంట. రైల్వే కోచ్ బయట నుంచి గొళ్ళం వేసి తాళం వేసి చూపించాను. నేను రైల్వేలో పనిచేసాను కాబట్టి చెప్తున్నా. రైల్వే డబ్బాని లోపల నుంచి కాకుండా బయట నుంచి తాళం వేసి చూపించండి, బయట నుంచి మూయండి. లాకుండా బయట నుంచి ఉండదు, మీకు గడే ఉండదు. మరి ఎట్లా చెప్పావు సినిమాలో? అంటే ఏంటి, బయట నుంచి ముస్లిం బయట నుంచి డోర్ లాక్ చేసి పెట్రోల్ పోసి తగ్గించాలని చెప్తున్నాడు. బయట నుంచి పోసే సమస్య అవకాశమే లేదు. అంటే వీళ్ళు ప్రజల మెదళ్లలో ఎంత విషయం నింపుతున్నారో చెప్తున్నాను నేను. ఆమె మధు కిషోర్ అని ఒక ఆమె ఉంది. నరేంద్ర మోడీని ప్రపంచం మొత్తం చీత్కరించుకుంటున్న రోజులలో 2002 ఆమె ఒక పుస్తకం రాసింది, మోడీ నామా అని, నరేంద్ర మోడీని కీర్తిస్తూ.
ఈ రోజున ఆమె వెళ్ళి అడగండి నరేంద్ర మోడీ ఏంటో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, రేవంత్ అలా కేటీఆర్ ఈ సవాళ్ళు రాజకీయంగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయా? ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉన్నాయంటారా వాటి వల్ల? ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, భారతదేశంలో రాజకీయాలు అన్నీ ఎంటర్టైన్మెంట్ అయిపోయినాయి. నిజమైన సమస్యలు అప్పుడప్పుడు తెర మీదకి వస్తున్నాయి కానీ అన్ని ఎంటర్టైన్మెంట్ అయిపోయినాయి. వాళ్ళే నిజమైన సమస్యల నుంచి దృష్టి మరలించడానికే ఈ హిందూ ముస్లిం అని, నెహ్రూ అని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి స్వాతంత్ర పోరాటాలు నువ్వు ఏం చేసినావని చెప్పు అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకినా అని చెప్పాలా. భారతీయ జనతా పార్టీ అంటే స్వాతంత్ర పోరాటంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఏం చెప్పాలి వాళ్ళు? మేము బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకేమని చెప్పుకోలేరు కదా. అందుకే నేను చెప్తారు గాంధీ, నెహ్రూ వేస్ట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ గ్రేట్ అని చెప్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉంది, దాంట్లో 5 బెటాలియన్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఏంటి? గాంధీ బెటాలియన్, నెహ్రూ బెటాలియన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ బెటాలియన్, ఝాన్సీ లక్ష్మీ బెటాలియన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెటాలియన్. ఆయనకి గాంధీకి పడకపోతే ఈ పేర్లు ఎందుకు పెట్టుకుంటాడు ఆయన? గాంధీజీని ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతిపిత అన్నది ఎవరు? ఇలా అంటారు కదా, జాతిపిత ఎట్లయితాడు అంటారు కదా. ఎవరు అన్నారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆజాద్ హింద్ రేడియో అని ఒకటి ఉండేది, దాంట్లో జూలై 1944 అనుకుంటా, ఎగ్జాక్ట్ డేట్ తెలియదు కానీ మహాత్మా గాంధీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని సింగపూర్ రేడియో నుంచి మాట్లాడాడు. సింగపూర్లో ఆల్ ఇండియా రేడియో లాగా ఆజాద్ హింద్ రేడియో ఒక రేడియో స్టేషన్ ఉండేది, దాంట్లో ఆయన ప్రసంగించారు. దాంట్లో మహాత్మా గాంధీని అనుసరించండి, ఆయన చేసే పోరాటం ఆయన చేస్తాడు, నేను చేసే పోరాటం నేను చేస్తాను, హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని అన్నాడు. వీళ్ళకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప, గాంధీ అంటే పడదు. కానీ గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్. వాళ్ళిద్దరి మధ్యలో అంత అనుబంధం ఉన్నది, అంత పరస్పర గౌరవం ఇచ్చుకున్నారు. ఆయన బెటాలియన్లకి వీళ్ళ పేర్లు పెట్టుకున్నారంటే ఏంటి? భగత్ సింగ్ ఏమన్నారు? నేను విప్లవం వల్ల స్వాతంత్రం వస్తుంది అనుకున్నా, కానీ విప్లవం వల్ల స్వాతంత్రం సాధ్యం కాదు, అందరూ గాంధీ వెంట నడవండి అని పిలిపించింది ఎవరు? భగత్ సింగ్. వీళ్ళకి స్వాతంత్ర పోరాటంలో మీ చరిత్ర ఏంది అని అడిగితే చెప్పుకోవడానికి చెప్పులు నాకడం తప్ప ఏమీ లేదు వాళ్ళకి. సావర్కర్తో సహా చెప్పులు నాకిన వాళ్ళే అందరూ. కాబట్టి ఏం చేయాలా? వాళ్ళల్లో ఒక వర్గానికి ఘర్షణ ఉన్నట్టు పెట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని భుజాల మీద మోస్తే వాళ్ళకి అన్యాయం చేసినారని చెప్పి వీళ్ళ మీద చెప్పాలి. అప్పుడు ప్రజలకు వీళ్ళ మీద వ్యతిరేకత రావాలి. అబుల్ కలాం ఆజాద్ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు స్కూల్లో చదివారా? ఆయన విద్యాశాఖ మంత్రి నేను పుట్టనే లేదు కదా. పుట్టనే లేదు. ఆయన సోషల్ బుక్ ఏమన్నా చదివారేమో, కంటిన్యూగా అదే చరిత్ర. ఆయన సోషల్ బుక్ అట్లా ఉండదు. సోషల్ బుక్ ఆయన రాస్తే అట్లా ఉండదు. అంటే ఆయన అప్రూవల్ చేసిందే కదా. ఆయన అప్రూవల్ చేసినా కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఎవడో చెప్తున్నాడు మొన్న, గోమూత్రం నుంచి టన్నులు బంగారం తీయొచ్చని చెప్తున్నాడు. అది పెడుతున్నారు మన ఎన్సీఆర్టీ పుస్తకంలో. అది చదవండి, మీరు అది చదవండి. మన పిల్లలకి చిప్పకూడు కూడా ఉండదు. బీజేపీ పెట్టిన కరికులం చదివితే చిప్పకూడు కూడా ఉండదు. ప్రతిదీ మా పురాణాల్లో ఉన్నది అంటాడు. ప్రతిదీ జీరో గట్టి కనిపెట్టింది ఆర్యభట్ట అంటారు. ఆర్యభట్ట ఎప్పుడు పుట్టాడు? 6వ 7వ శతాబ్దంలో ఇప్పుడు. ఆయనకంటే 600 నుంచి 1000 సంవత్సరాల వెనకాల అశోకుడు పరిపాలించాడు. అశోకుడు దాంట్లో జీరో లేదా? అంటే అది వేరే డాట్లో ఉంటుంది, ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జీరో అనేది రెడ్యూస్ చేసాడు. ఎందుకు? డాట్ లాగే ఎసం మీద ఉంటుంది అన్నమాట. మరి ఈయన కనిపెట్టింది ఏంది? అన్ని ఇట్లా ఏంటంటే అదొక తృప్తినిస్తుంది నీకు. ఇప్పుడు అశోకుడు అయినా పురాణాల నుంచి వచ్చిన వ్యక్తే కదండి ఆయన. అశోక్ పురాణం ఎందుకు? పురాణాలు వేరు, చరిత్ర వేరు. చరిత్రలో చూసినప్పుడు ఆర్యభట్ట కూడా పురాణాలు కదా, ఆయన కూడా చరిత్రే కదా. వీళ్ళు మా ఆర్యభట్ట మా పురాణాల్లో ఉందని చెప్తారు. వీళ్ళు ఆర్యభట్ట అనే వ్యక్తి పురాణాల నుంచి. ఆర్యభట్ట సైంటిస్ట్ అని ఒప్పుకోరు వీళ్ళు. ఆర్యభట్ట హిందూ అంటారు. అరే ఆర్యభట్ట వేరు, సైన్స్ వేరు. అశోకుడు కూడా హిందువే కదా. అప్పుడు అశోకుడు ఎందుకు ఎట్లా అవుతాడు? అశోకుడు బుద్ధిస్ట్. అశోక్ ఇస్ నాట్ హిందూ. భారతదేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్ప ఎవరు హిందువులు కాదు. ఇది తెలుసుకోండి ఫస్ట్. భారతదేశంలో ఉన్నదే వాళ్ళే కదా. గత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్ప శూద్రులు హిందువులు కాదు పురాణాల ప్రకారం. అసలు అతి ప్రాచీనమైన మతం ఏదంటారు? ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. వేదిక మతం అని మనకి, అది కూడా డిస్ప్యూటెడ్ ఇప్పుడు.
ఇప్పుడు వాళ్ళేమో జ్యూస్ ఏం చెప్పుకుంటారు, మాది ప్రాచీనం అని చెప్పుకుంటారు. 5,000 సంవత్సరాల చరిత్ర. అవును. తిప్పి తిప్పి కొడితే 5-6 వేల సంవత్సరాల కంటే క్రితం దేవుడి మీద ఇంత నమ్మకం లేదు. తిప్పి తిప్పి కొడితే 5,000 సంవత్సరాలు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రామాయణము, అంతకంటే త్రేతాయుగము, ద్వాపర, ఇవన్నీ హిస్టరీ. మనిషి పుట్టింది ఇండియా నుంచి పుట్టి ప్రపంచం మొత్తం వెళ్ళాల, ఆఫ్రికా నుంచి పుట్టి ప్రపంచం మొత్తం విస్తరించారు. అవును. నాగరికత. అది ఆధునిక మనిషి పుట్టి కేవలం 70,000 సంవత్సరాల క్రితం నుంచే వాళ్ళు ఇతర దేశాలకు రావడం మొదలుపెట్టారు. ఓన్లీ 70,000 ఇయర్స్. వాళ్ళు వ్యవసాయం మొదలుపెట్టింది మహా అయితే 10,000 సంవత్సరాలు. అవును. అంతకుముందు లేదు. ఇప్పుడు మీకు కోట్ల సంవత్సరాల క్రితం మీకు ఇవి దొరుకుతున్నాయి, ఏవి రాక్షస బల్లుల అవశేషాలు దొరుకుతున్నాయి. కానీ రామాయణం, మహాభారతం లాంటి దగ్గర నుంచి మీకు ఏం దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? ఒక్క ఆధారం, ఒక్క హిస్టారికల్ ఎవిడెన్స్ రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ ఈరోజు వరకు లేదు. కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న రాక్షస బల్లులవి అవన్నీ దొరుకుతున్నాయి. అంటే ద్వారకాలో శ్రీకృష్ణుడి అవశేషాలు దొరుకుతున్నాయి అంటున్నారు. అదే ఆర్ఎస్ఎస్, బీజేపీ చెప్తారు. అంటే ఈ మతం హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, మతం గురించి మాట్లాడుతున్నా అంటే నేను మోసం చేస్తున్నాను. నీకు విద్య లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవేమీ చేయకుండా నీ పురాణాల్లో చాలా గొప్పోడు అయ్యా నువ్వు అంటే, ఇస్లాం ప్రకారం నువ్వు గొప్పోడు అయ్యా, ఆడు ఖుష్. క్రిస్టియన్ ప్రకారం యేసుక్రీస్తు గొప్పోడయ్యా, ఈడు ఖుష్. ఎవరిని వాడు ఖుష్ చేసేది ఏంటి? ఏమీ చేయకుండా నువ్వు గొప్పోనివి, నీ మతం గొప్ప అంటే ఆడు ఖుష్. ఆడు చేసే ద్రోహం ఎవడు చేయట్లేదు. అలా చెప్పినోడు చేసే ద్రోహము ఎవడు చేయడు. సో మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినాయి అనుకోండి, ఆ ఫామ్ చేసిన గవర్నమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఈ 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వాలను విమర్శిస్తూ కూర్చుంటాయి. ఆ ప్రభుత్వంలో ఇది ఇలా జరగబట్టి మేము చేయలేకపోతున్నాం, ఆ ప్రభుత్వం అప్పులు చేసింది, మేము వడ్డీలు కడుతున్నాం, ఈ టైప్ ఆఫ్లో గత ప్రభుత్వాల మీదే ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటాయి. అస్సలు కొత్తగా తీసిన మా ప్రభుత్వాలు ఎప్పుడు బాధ్యత తీసుకుంటాయి? ఇప్పుడు నెహ్రూ చాలా పబ్లిక్ సెక్టర్ సంస్థలు స్థాపించాడు. ఎల్ఐసి అని, ఓఎన్జీసీ అని చాలా సంస్థలు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? అవన్నీ అమ్మి ప్రైవేటైజ్ చేస్తుంది. నెహ్రూ ఆస్తి క్రియేట్ చేశాడు, వీళ్ళు ఆస్తులు అమ్ముతున్నారు. దీన్ని బట్టి ఎవరు మంచి పరిపాలన? ఎవరిని విమర్శించాలా? అంటే నేను అడిగింది ఏంటంటే గత ప్రభుత్వాలను విమర్శిస్తున్నారని చెప్తున్నా. అదే గత ప్రభుత్వం నెహ్రూని నరేంద్ర మోడీ విమర్శిస్తాడు కదా. ఎప్పుడుదో కాదు, నేను 50 years 70 years గురించి చెప్పట్లా. మన్మోహన్ సింగ్ 5 years ఏంటి, మౌనముని ఆయన పేరు మౌన ముని అని చెప్పేవాడు. ఎక్కువ చదువుకున్న వ్యక్తి అణిగిమణిగి ఉంటాడు. ఓటి కుండకి శబ్దం ఎక్కువ అంటారు, చూసినారా? కంచు మోకినట్టు కనకమ్మ మోగిన. మన్మోహన్ సింగ్ వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఆయన బతికినప్పుడు తెలియలేదు మన్మోహన్ సింగ్ భారతదేశానికి ఏం చేశాడో, ఇప్పుడు తెలుస్తుంది. దేశము మన్మోహన్ సింగ్ దిగిపోయే నాటికి 66 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈ రోజున 215 లక్షల కోట్ల అప్పు ఉంది. నువ్వు ఏం చేసావంటే ఏం లేదు ఆడ. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మీకు ఒక విషయం చెప్తా. ఇండోర్ దగ్గర ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో ఫుల్ పాష్ హాస్పిటల్. దాంట్లో డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉంది. 100 పడకల ఆసుపత్రి. 2020 నుంచి బాగా పనిచేస్తుంది. నెలకి 1,15,00,000 అంత ఖర్చు అవుతూ ఉంది ఆ హాస్పిటల్ చేయడం. ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్దామని వెళ్తే అక్కడ హాస్పిటల్ లేదు, దానికి భూమి కేటాయించలేదు, భవన నిర్మాణాలు లేవు. కానీ అక్కడ రోగులు ఉన్నట్టు, రోగులకి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు, అక్కడ డాక్టర్లు ఉన్నట్టు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నట్టు, ఇవన్నీ డబ్బులు రాయితున్నాయి. రికార్డ్స్ ఉన్నాయి. అట్లానే బీహార్లో దర్భంగా ఉంది. అక్కడ ఎయిమ్స్ 1100 కోట్లతో ఎయిమ్స్ కట్టారు. ఎయిమ్స్ అక్కడ మీకు వెళ్తే కనపడేది ఓన్లీ కాంపౌండ్ వాల్, ఇంకేముండదు అక్కడ. 1100 కోట్లు. ఇది భారతీయ జనతా పార్టీ, ఇది డబుల్ ఇంజన్ సర్కార్.
మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించాలా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మీ కళ్ళేమైనాయి, మీ బుద్ధి ఏమైంది, మీ తెలివేమైంది కనబడతలేదా? ఉత్తరప్రదేశ్లో 7 ఎయిర్పోర్ట్లు కట్టినారు, 7 ఎయిర్పోర్ట్లు. అదాని 6 ఇప్పటివరకు ఒక ఫ్లైట్ దిగలే. 7 ఎయిర్పోర్ట్లు కట్టినారు. ఓన్లీ కాంట్రాక్ట్ కోసం ఇచ్చేసారు. ఖజురహో అని ఉంది మధ్యప్రదేశ్లో. భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు అన్నిటికీ వేసి బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది అంటే ఖజురహో ఎయిర్పోర్ట్ అని దానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వెల్ మెయింటైన్, వితౌట్ కంప్లైంట్, 100% బాగా పర్ఫెక్ట్గా పనిచేసిన ఎయిర్పోర్ట్ ఏది అంటే భారతదేశంలో మధ్యప్రదేశ్లో ఉన్న ఖజురహో ఎయిర్పోర్ట్. ఎన్ని ఫ్లైట్లు దిగినాయా, ఎన్ని ఫ్లైట్లు ఎగిరినాయా అక్కడి నుంచి అంటే ఒక్క ఫ్లైట్ దిగలేదు, ఒక ఫ్లైట్ ఎగరలేదు. ఇది భారతీయ జనతా పార్టీ. దిస్ ఇస్ భారతీయ జనతా పార్టీ. సిగ్గన్నా ఉండాల ప్రజలకి, సిగ్గు. ముఖంలో అద్దం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం ముఖం మీద ఉమ్మేస్తుంది. అంత నీచమైన పరిపాలన, అంత నికృష్టమైన పరిపాలన. రామాలయంలో రాముణ్ణే దోచుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ. వాళ్ళు కట్టిన రామాలయంగా అందుకే దోచుకుంటూ ఉంటారు. అదే మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే అదే. నయ వంచన, నమ్మక ద్రోహం, దోపిడీ, కుట్ర, కపటం, దట్ ఈస్ ఆర్ఎస్ఎస్. సార్ ఫైనల్గా ఇంకో క్వశ్చన్ అడుగుతుంది సార్. కేంద్రంలో వచ్చే ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది, అంటే ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? దాని ప్రభావం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో ఏమన్నా చేంజెస్ జరిగే అవకాశం ఉందా, అంటే రాష్ట్రాల మీద పడే అవకాశం ఉందా ప్రభావం? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు. 29లో జరుగుతాయా, లేకపోతే 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఈ లోపల జరుగుతాయా, లేకపోతే ఏమన్నా ఉపద్రవం ముంచుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందా, ఏదైనా చెప్పలేం. కానీ ఎన్నికల్లో రాబోయే ప్రధానమంత్రి మాత్రం రాహుల్ గాంధీ. ఇది రాసి పెట్టుకోండి, దీన్ని ఎవరు మార్చలేరు. ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీరిద్దరు ఎటువైపు ఉంటారు అనేది చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీతో ఇప్పటి నుంచి ప్యాచప్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మనతో వాళ్ళు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత సత్సంబంధాలు కొనసాగించి ఈయన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, అక్కడ ఆయన కేంద్రంలో ప్రధానమంత్రిగా బాగుంటుంది. ఆ ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మొదలుపెట్టారు. ఆయన తుంగభద్ర డ్యామ్ ఓపెనింగ్కి పిలిస్తే ఆయన వెళ్ళి రేవంత్ రెడ్డి, డికే శివకుమార్తో చేతులు పట్టుకొని చేతులు ఇట్లా పైకెత్తి ఫోటోలు దిగారు. అంటే నేను బీజేపీతో క్లోజ్గా ఉంటాను, నేను కాంగ్రెస్తో క్లోజ్గా ఉంటానని చెప్తున్నాను. ఆయన ఆడ ఖర్చు వేసి పెట్టుకున్నాడు. ఇది నేను మునిగిపోకుండా ఎటైనా దూకేస్తాను, దూకోండి. ఇక్కడ వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి చాలా వెనకబడి ఉన్నాడు. ఆయన మరి బ్యాక్ డోర్గా ఏమన్నా జరుగుతుందో మాకే తెలియదు. కానీ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ తదనుగుణంగా ఆయన వ్యూహాలు మార్చుకొని, మనస్పర్ధలు ఏమైనా ఉంటే సరి చేసుకొని, ప్యాషప్ చేసుకొని ముందుకు వెళ్తే మీకు ఇప్పుడు తెలుగుదేశం ఎన్ని సీట్లు ఇస్తుంది, నేను కూడా అన్ని సీట్లు ఇస్తాను. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యి, అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి, కూటమిలో రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని పరిపాలన సాగనివ్వడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినా కేంద్రంలో రాహుల్ గాంధీ కనుక ప్రధానమంత్రి అయితే, పొత్తులో అంటే ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు ఉంటే ఇక్కడ పరిపాలన అనేది సాఫీగా సాగనివ్వడు, చాలా ఇబ్బందులకు గురి చేస్తారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇండియా కూటమి వైపు ఎవరు ముందు వెళ్తే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఓకే, ఆ పని ఎవరు ముందు చేస్తారనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్యాచప్ చేసుకొని అటువైపు వెళ్తే ఏమవుతుందంటే, కూటమి బీజేపీతో ఉంటుంది, ఎలాగో బీజేపీ ఓడిపోతుంది. కాబట్టి అప్పుడు రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వీళ్ళని అనగదొక్కవచ్చు. అంతేగాని ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయి ఈయన బీజేపీతో ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ, దాంట్లో మాత్రం ఎటువంటి అనుమానాలు లేవు. ఓకే సార్, చూసారు కదండి. ఈ ఇంటర్వ్యూపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటిల్ దెన్, సైన్ ఆఫ్.